చాలా రోజుల తర్వాత డీప్‌సీక్ మోడల్ నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. డీప్‌సీక్ 3.2 మోడల్ అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మోడల్ మీరు ఇప్పుడు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఈ థింకింగ్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మోడల్ వర్క్ చేస్తుందని చెప్తున్నారు. చాట్‌జీపీటీ, జెమినీ మోడల్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్‌తో ఈ మోడల్ అయితే వర్క్ చేస్తుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. ప్రెజెంట్ ఈ మోడల్ డైరెక్ట్‌గా వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీరైతే ట్రై చేయొచ్చు. మరి డీప్‌సీక్ సంబంధించిన కొత్త వెర్షన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్‌ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలు. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో మొదటిగా డీప్‌సీక్ వర్షన్ 3.2 మోడల్లో ఉన్న హైలైట్స్ అయితే చూద్దాం అనమాట. ఈ మోడల్ ఇతర మోడల్స్ అన్నిటిని బీట్ చేసిందని చెప్పి వీళ్ళు ఒక టేబుల్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఈ టేబుల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. వీళ్ళు AME 2025 సంబంధించిన స్కోర్స్లో బీట్ చేసి 96% వచ్చిందని చెప్తున్నారు కదా. ఫస్ట్ AME అంటే ఏంటంటే అమెరికన్ ఇన్విటేషనల్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనమాట. ఇది ఒక హై స్కూల్ బట్ చాలా టఫ్ మ్యాథమెటికల్ కాంటెక్స్ట్ అనమాట. ఇది అమెరికా దేశంలో జరుగుతుంది. ఆ పర్టికులర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ని డీప్‌సీక్ మోడల్ 96% మార్క్స్ అయితే స్కోర్ చేసింది. నెక్స్ట్ HMMT, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే హార్వర్డ్ మిడ్ మ్యాథ్ టోర్నమెంట్ అనమాట. ఇది కూడా ఒక గ్లోబల్ స్కూల్ లెవెల్ మ్యాథమెటికల్ టోర్నమెంట్. ఇది అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, AME కన్నా ఇంకా అడ్వాన్స్డ్ టఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ జామెట్రీ, కాంబినేటర్స్, క్యాల్కులస్, ఆల్జీబ్రా సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా డీప్‌సీక్ వర్షన్ 3.2 బాగా స్కోర్ చేసి 99.2% సంపాదించింది. ఇక HMMT నవంబర్ 2025 అవుతుందో సేమ్ HMMT లానే ఇది ఫిబ్రవరిలో జరిగిన టోర్నమెంట్ అయితే నవంబర్ జరిగిన టోర్నమెంట్ లో 94.4% మార్క్స్ అయితే వచ్చినాయి దీనికి. ఇక నెక్స్ట్ IMO ఆన్సర్ బెంచ్ మార్క్ అంటే ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ అనమాట. హై స్కూల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఒక టఫెస్ట్ కాంటెస్ట్ అనమాట. దాంట్లో కూడా దీనికి పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 84.5% అయితే వచ్చిందనమాట. ఇతర మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే బెటర్ స్కోర్ అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ లైవ్ కోడ్ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో మనకి లైవ్ లో లైక్ కోడ్ జనరేషన్ కానివ్వండి, డీబగ్గింగ్, లాజిక్ వీటి సంబంధించిన కాంపిటీషన్ లో అయితే కనుక 88.8% స్కోర్ అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ కోడ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే కోడింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా పోటీ పడతారన్నమాట. అలా కోడ్ ఫోర్ సంబంధించిన కాంపిటీషన్ లో 2701 స్కోర్ అయితే వచ్చింది దీనికి. ఇక నెక్స్ట్ GPQA డైమండ్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్వశ్చనింగ్ ఆన్సర్ అనమాట. ఇది ఏదైతే ఉందో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కొంచెం టఫెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ PhD లెవెల్ లాజిక్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన స్కోర్ వచ్చి 85.7 స్కోర్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చి HLE అనమాట. సో ఈ HLE ఏదైతే ఉందో హార్డ్ లాంగ్ ఎవాల్యుయేషన్స్ అంటారు దీన్ని. సో దీంట్లో ఏంటంటే మనకి చాలా థింకింగ్ అబిలిటీ గురించి, అలానే రీజనింగ్ ఏదైతే ఉందో లాంగ్ ఫార్మ్ రీజనింగ్ మరియు మెమరీ ఓవర్ లాంగ్ కంటెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాంట్లో 30.6% స్కోర్ అయితే చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ టూల్ యూసేజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వీళ్ళు MPU యూనివర్స్ అని అంటున్నారు. MPU యూనివర్స్ లో మనకి మ్యాథమెటిక్ రీజనింగ్, కోడింగ్ అల్గారిథమ్స్, లాజిక్ అండ్ పజిల్ సాల్వింగ్, లాంగ్ కంటెక్స్ట్ థింకింగ్, మల్టీ డొమైన్ Q&A వీటన్నిటిని కలిపి MCP యూనివర్స్ అంటారు అనమాట. దాంట్లో మనకి డీప్‌సీక్ వర్షన్ 3.2 వచ్చి 45.9% స్కోర్ అయితే చేస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మనకి టూల్ డెకథ్లాన్ అంటే ఏంటంటే ఒక ఏ మోడల్ ఎక్స్టర్నల్ టూల్స్ ని ఎంత బాగా యూజ్ చేసుకుంటుంది. లైక్ రైట్ ఫైల్స్ కానివ్వండి, కోడ్ ని రన్ చేయడం కానివ్వండి, మ్యాప్స్ ని ఫెచ్ చేసుకోవడం, APIs ని కాల్ చేయడం, చార్ట్స్ ని జనరేట్ చేయడం, షెడ్యూల్ టాస్క్ వీటన్నిటి సంబంధించిన స్కోర్ 35.2% అనమాట. ఇలా దానికి రిలేటెడ్ గానే MCP మార్క్, అలానే బెంచ్ మార్క్ స్కోర్స్ ఏదైతే ఉంటాయి దీనికి సంబంధించిన స్కోర్స్ అనమాట. సో ఇవన్నీ గమనిస్తే కనుక మనకి జెమినీ, GPT, క్లౌడ్ మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే బెటర్ స్కోర్స్ అయితే మనకి AME, HMT వీటికి సంబంధించిన స్కోర్స్ వచ్చినట్టుగా అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం డీప్‌సీక్ సంబంధించిన లేటెస్ట్ వర్షన్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా. సో deepseek.com లోకి వెళ్తే మీరు డైరెక్ట్ గా స్టార్ట్ నౌ లేదా గెట్ డీప్‌సీక్ యాప్ అని ఉంటుంది. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడితో అకౌంట్ లాగిన్ అవ్వమని చెప్తుంది. లాగిన్ అయిన తర్వాత మీకు డీప్‌సీక్ సంబంధించిన మోడల్ అయినా కనిపిస్తుంది. బై డిఫాల్ట్ కానీ ఇప్పుడు 3.2 వర్షన్ మోడల్ అయితే మీకు అందుబాటులో ఉందన్నమాట. సో నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, ఒక స్టోరీ రాయమని చెప్పి. నేను ఇచ్చిన స్టోరీ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూటరు రైతులకి వాళ్ళ పొలాల్లో ఎలా ఉపయోగపడుతుంది, దాని క్రియేటివిటీ స్టోరీ టెల్లింగ్ తో రాయమని చెప్తే జై సల్మాన్ క్రాక్డ్ అపాన్ ఏ రిలెంట్లెస్ సన్, ఓల్డ్ మోహన్ వైపింగ్ స్వెట్ ఫ్రమ్ హిస్ కిసాన్ గో, ఏ సోలార్ పవర్డ్ AI స్కూటర్ నౌ గ్లీమింగ్ అండర్ ఏ మేక్ షిఫ్ట్ షేడ్.
సో కిసాన్ గో అనే ఒక స్కూటర్ అని చెప్తున్నారు. ఇది ఒక సోలార్ టెక్నాలజీతో పనిచేసే ఏ స్కూటర్ అనమాట. సో ఈ స్కూటర్ వల్ల ఉపయోగం ఏంటంటే స్కూటర్లో సెన్సార్స్ మట్టిని స్కాన్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది. లైక్ తేమ శాతం కానివ్వండి, లేకపోతే అందులో ఉన్న పోషకాలకు సంబంధించిన సమాచారం అంతా చెప్పేస్తున్నారు. సో అలాగే ఇంట్రెస్టింగ్ గానే మనకి కంటెంట్ అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఈ మోడల్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన హైలైట్స్ బాగా హైలైట్ చేశారు కాబట్టి ఒక ఈక్వేషన్ ఇచ్చి దీని ఆన్సర్ అయితే చెప్పమంటున్నాను. సో మ్యాథమెటిక్స్ సంబంధించిన ఈ ఈక్వేషన్ కి ఆన్సర్ ఇదని చెప్తున్నారు. సో ఈక్వేషన్ కి ఆన్సర్ చూసాం కదా, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అని చెప్పి. సో n/n+1 ఫార్ములా ప్రకారం నెక్స్ట్ వచ్చే మిస్సింగ్ లెటర్ వచ్చి 42 అని అయితే చెప్పింది అనమాట. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ బాగా రాస్తుందో లేదో తెలుసుకోవడం కోసం 500 వర్డ్ ఎస్సే అబౌట్ సైబర్ క్రైమ్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సమకాలీన యుగాన్ని సమాచార యుగం అంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాలో మన జీవితంలో అవిభాజ్య భాగాలుగా మారాయి. కానీ ఈ సౌకర్యాలతో పాటు సైబర్ క్రైమ్లు అనే కొత్త రకమైన నేరాలు కూడా వెల్లడయ్యాయి. సైబర్ క్రైమ్ అంటే ఇంటర్నెట్ మరియు డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి చేసే నేరాలు. వ్యక్తిగత డేటా దొంగతనం, ఫిషింగ్ మోసాలు, ఆన్లైన్ బెదిరింపులు, బ్యాంక్ మోసాలు, వ్యవస్థలను హ్యాక్ చేయడం వంటి సైబర్ నేరాల్లోకి వస్తాయి. ఫస్ట్ లైన్స్ ప్రకారంగా అయితే మాత్రం ఓకే, ఒకటి రెండు కొంచెం కష్టమైన పదాలు ఉన్నప్పటికీ కొంతమేరకు మనకు చదివడానికి వీలుగానే అనిపిస్తుంది అనమాట. ప్రజా అవగాహనలు, పాఠశాల, కళాశాల స్థాయిలో సైబర్ భద్రతా పాఠాలు ఇవ్వడం, మీడియా ద్వారా ఫిషింగ్, డేటా థెఫ్ట్ గురించి ప్రచారం చేయడం. తెలుగు వరకు పర్లేదండి, బాగానే సమాధానం అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొక మ్యాథమెటికల్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. మీరు అడగచ్చు ఎందుకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నా అంటే, మీకు స్టార్టింగ్లో చెప్పాను దీన్ని బెంచ్ మార్క్స్ కోర్స్ చూస్తే అన్నీ కూడా వీళ్ళు టెస్ట్ చేసింది మ్యాథమెటిక్స్ సంబంధించిన నేషనల్ నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగిన టఫెస్ట్ కాంపిటీషన్స్లో ఇది బాగా పర్ఫామ్ చేస్తుందని పదే హైలైట్ చేశారు. కాబట్టి మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ నేను ఎక్కువ అయితే టెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఇన్ 1 paragraph and 1 sentence అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. న్యూక్లియర్ ఫ్యూజన్ ఇస్ అ ప్రాసెస్ బై విచ్ లైట్ అటామిక్ న్యూక్లియర్ కంబైన్ అండర్ ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ ప్రెజర్ టు ఫార్మ్ ఏ హెవియర్ న్యూక్లియస్ రిలీజింగ్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి ఒక లైన్లో ఇచ్చింది. రెండోది ఒక పారాగ్రాఫ్లో డీటెయిల్గా కూడా మన కంటెంట్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఒక 5 క్యాచీ యూట్యూబ్ వీడియో టైటిల్స్ కావాలి తెలుగు ఇంగ్లీష్ మిక్స్లో. డిఫరెన్స్ బిట్వీన్ CPU, GPU అండ్ TPU సంబంధించిన టాపిక్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. కొన్ని చూద్దాం, GPU కన్నా TPU ఎందుకు పవర్ఫుల్, ఈ ప్రాసెసర్స్ మధ్య రహస్యం తెలుసా, ఏ గేమింగ్ నార్మల్ యూజ్, ఏ పనికి ఏ ప్రాసెసర్, CPU, GPU, TPU సింపుల్గా వివరించాను. మీరు ఎన్నిక చేసే ప్రాసెసర్ మీకు తెలియకుండా డబ్బు తింటుందా, CPU, GPU, TPUల కీలక తేడాలు, ఏ టెక్లో ఫుల్ క్లియర్. ఓకే, కొంతమేరకు బెటరే, ఇంకా ఇంప్రూవ్ కావచ్చు. బట్ ఓవరాల్గా దీని ఇనీషియల్ ప్రకారంగా టెస్ట్ చేస్తే మాత్రం మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఇది అయితే చాలా ఫాస్ట్గానే రెస్పాన్స్ అయితే ఇస్తుందండి. వీళ్ళు చెప్పినట్టుగానే బాగా ట్యూనింగ్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ప్రీవియస్ కూడా మేము డీప్ సీక్ మోడల్ని అయితే టెస్ట్ చేసాము, కొన్నిసార్లు కొంచెం లేట్ రెస్పాన్స్ ఇచ్చేది, బట్ ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గానే మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఇది డీప్ సీక్ మోడల్ సంబంధించిన సమాచారం అండి. మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. అలానే లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్సుని 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం కూడా స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.